నేను 20 years గా ఇక్కడే తింటున్నాను. ఇక్కడ కారం గానీ మళ్ళీ టేస్ట్ ఆఫ్ ఫుడ్ గానీ హెల్త్ అంతా చాలా బాగుంటుంది. వాకాన్లు వేసుకొని టైం పా ఫోన్ ఉన్నాపా వస్తానమ్మా అంటారు మంగళూరులో టైం పాస్ కి కమ్మగా ఉంటుంది. టైం పాస్ కి వస్తుంది 10 గంటల వరకు 10 గంటలు ఫోన్ చేసి వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం వచ్చేసి మన హిందూపూర్ నుండి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉండే కొడిగేనహల్లి దగ్గర ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనకు చూస్తున్నారు కదా, గ్రామ సచివాలయం ఉంది. ఈ గ్రామ సచివాలయం ముందర మనకు ఒక అతను ఒక 60-50 ప్లేస్ ఉంటుంది ఏజ్. అతను వచ్చేసి బారా మసాలా సూపర్గా వేస్తారు మన హిందూపూర్లో. ఇప్పుడు మనము ఇక్కడ కొడిగేనహల్లి దగ్గర ఉండే బారా మసాలా దగ్గరికి వెళ్ళి మనము ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. చాలా మంది చెప్తున్నారు ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుందని. ఇప్పుడు మనం చూసేద్దాం రండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బారా మసాలాతో పాటు ఇంకేమేమి చేస్తారో చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి మన హిందూపూర్లో వచ్చేసి బారా మసాలా అంటారు, కొన్ని చోట్ల బేల్పూరి కూడా అని కూడా అంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ బిదిరప్ప గారిని చూస్తున్నారు కదా, ఈయనే అతి టేస్టీగా మనకు బారా మసాలా బొరుగులు, బేల్పూరి, చురుమురి ఇక్కడ తయారు చేస్తారు. చూడండి, మనకు బొరుగులు చూపిస్తున్నారు. నా దగ్గర మంచి బొరుగులతో బారా మసాలాని తయారు చేస్తానని చూపిస్తున్నారు. ఇక్కడ సచివాలయం ఆపోజిట్లోనే తయారు చేస్తుంటారు. రైట్ సైడ్ వచ్చేసి పరిగి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి హిందూపూరు. ఇక్కడ మెయిన్ రోడ్లోనే సచివాలయం పక్కనే బొరుగులు తయారు చేస్తుంటారు. మసాలా బొరుగులు, బేల్పూరి, బారా మసాలా ఈ విధంగానే పిలవచ్చు. చూడండి, మనకు బారా మసాలా అయితే వచ్చేసింది. మన హిందూపూర్లో దీనిని బారా మసాలా అంటారు. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది బారా మసాలా. ఇక్కడ ఒక ప్లేట్ వచ్చేసి 50 రూపీస్. చాలా క్వాంటిటీ కూడా చాలా బాగా ఇస్తారు అంకులు. సాయంకాలం నుండి రాత్రి 10 గంటల వరకు మొత్తం అన్ని షాప్ చేసినప్పటికీ అంకుల్ మాత్రం 10 గంటల వరకు మనకు టేస్టీగా ఇక్కడ బారా మసాలా అనేది అమ్ముతూ ఉంటారు. చూడండి, అందరూ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రము హైలైట్గా ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ అంకుల్ బారా మసాలా అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడ చాలామంది అఫీషియల్స్ వచ్చేసి బారా మసాలా తింటూ ఉంటారు. మీకు క్లోజ్లో కూడా చూసుకోవచ్చు. పైన ఆనియన్స్ కానీ, కొత్తిమీర కానీ మొత్తం అన్నీ వేసి, టమోటా కానీ. ఆయన 2 రకాల పౌడర్లు వాడతారు. కారం పిండి, తర్వాత పచ్చికారం కూడా వేస్తారు. అందుకే చాలా చాలా బాగుంటుంది. మనిషి మాస్గా కనిపిస్తారు. మనకిచ్చే ఐటమ్ మాత్రం చాలా క్లాస్గా, నీట్గా చాలా బాగుంటుంది. ఇంకొన్ని విశేషాలు మనకు అంకుల్ చెప్తారు, వినేద్దాం. అంకుల్, ఇక్కడ బారా మసాలాతో పాటు ఏమేమి మీరు అమ్ముతారు? ఇక్కడ టమాటా మసాలా ఉంటుంది, ఫేమస్ టమాటా మసాలా. మళ్ళీ నిప్పటి మసాలా ఉంటుంది. తర్వాత వచ్చేసి బూందీ మసాలా, మళ్ళీ బారా మసాలా. ఎన్ని రకాలు? ఇక్కడ కాంగ్రెస్ మసాలా ఒకటి, బూందీ మసాలా ఒకటి, టమాటా మసాలా ఒకటి, మళ్ళీ ఇది ఒకటి, అదే నిప్పటి మసాలా. ఇవన్నీ దొరుకుతాయి మీ దగ్గర? అన్ని దొరుకుతున్నాయి. బాగా టైం పాస్ కి బాగా ఆనందంగా వచ్చి చూసుకొని పోతాంటారు. చాలా మంది చెప్తున్నారు అంకుల్, ఇక్కడ చాలా అఫీషియల్స్ అంటే ఎంప్లాయీస్ టైం పాస్ కి చాలా మంది వస్తారు. కడుపు నిండేది కాదు, టైం పాస్ కి బాగుంటుంది కాబట్టి టైం పాస్ కి రాత్రి 10 గంటలు ఫోన్ చేస్తుంటారు. రాత్రి 10 గంటలకు కూడా ఫోన్ చేసి ఏం బాగుండేవా, అంగళ్ళన్నీ బంద్ చేసుకుని ఇందుకు అంటాను వస్తుంటారు. కాబట్టి దేవుడు చేసే పని కమర్షియల్. ఎందుకన్నా బాగుంటే ఎంతో మంది వస్తుంటారు, బాగలేకుండా ఇది మూసి పెట్టాల్సి వస్తుంది. భయము దిగులు అనేది ఉంటుంది. దీనికి భయము దిగులు ఉంటే కమర్షియల్ గా వస్తా అంటారు. కానీ మనం ఉద్యోగం చూస్తారు, రెండో దిన చూస్తారు, అవి ఏం లేపండి. ఎప్పుడు వచ్చినా, ముగ్గురు వచ్చినా, ఇద్దరు వచ్చి ఇట్లా అంటే వస్తారు. కానీ నువ్వు ఇట్లా ఎందుకు తీసుకుంటా అంటే వచ్చేది. నిజమా పద్మా? ఎన్ని సంవత్సరాలు ఇంకా చేస్తున్నారు? దాదాపు లెక్కేసుకు 87 కన్నా. 87 నుంచి దాదాపు ఒక 36 ఇయర్స్ అట్లా. బాగుంటే ఫేమస్ అప్రాక్సిమేట్లీ 36 ఇయర్స్. ఎలాంటే దేవుడు టైం పాస్ కి ఇది వచ్చేది కాబట్టి బాగా కమర్షియల్ ఉండాలి సార్. ఇదే కడుపు నిండేది కాదు కదా, ఇది కడుపు నిండేది. ఇదే వచ్చే టైం పాస్ కి కమ్ముగా ఉందప్ప. ఇట్లంతా ముక్కల్లో నోట్లంతా గుద్దు పీకేస్తాం. థ్యాంక్ యూ అంకుల్. ఇక్కడ బేల్పూరి, బారా మసాలాతో పాటు టమాటా మసాలా కూడా చాలా ఫేమస్.
ఇప్పుడు మనం దాన్ని కూడా ఒకసారి టేస్ట్ అనేది చేద్దాం. చూడండి. ఫ్రెండ్స్, టమాటా మసాలా రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి టేస్ట్ అయితే చేసేద్దాం. ఫైనల్ గా మనకు బొరుగులు కూడా చేసినారు టమాటా మసాలా పైన. ప్లేట్ అయితే ఫుల్ ఉంది. ఒకసారి రుచి అయితే చేద్దాం. ఇది కూడా అల్టిమేట్ గా ఉంది. ఎక్సలెంట్ ఉంది నాకు. చాలా చాలా బాగుంది టమాటా మసాలా. దీన్ని కూడా చాలా మంది ఇక్కడ ఇష్టంగా తింటారంట. ఎక్కువ ఎవరు వచ్చినా ఎక్కువ టమాటా మసాలా అంట ఎక్కువ మంది లైక్ చేస్తారు. చాలా బాగుంది. అంటే కొంచెం చెమట వస్తుంది అందువల్ల కారం ఎక్కువ వేస్తాం. చాలా చాలా స్పైసీగా చాలా బాగుంది. సార్, ఇక్కడ బారా మసాలా ఎలా ఉంది సార్? ఇక్కడ బారా మసాలా గుడ్ టేస్ట్ బాగుంది. ఈయన పేరు వచ్చేసి బిద్రప్ప అని. నేను 20 years గా ఇక్కడే తింటున్నాను. ఇక్కడ ఈ కారం గానీ మళ్ళీ టేస్ట్ ఆఫ్ ఫుడ్ గానీ హెల్త్ కి అంతా చాలా బాగుంటుంది. నేను స్టే చేసిన తుమ్కూరు కర్ణాటక. అక్కడి నుంచి వచ్చి ఈయన దగ్గర తినాలనే మా రిలేషన్ ఇంటికి వచ్చి నేను సాయంత్రం పూట ఈయన దగ్గర తిని నేను పార్సల్ కట్టుకొని పోతాను. అంత బాగా ఇస్తాడు ఈయన. 20 years నుంచి ఈయన ఇస్తున్నాడు మాకి. నేను ఇక్కడ తినే టేస్ట్ కి మా తుమ్కూరులో గానీ హిందూపూర్ లో గానీ ఎక్కడా కూడా దొరకదు. అంత బాగా ఇస్తాడు ఈయన. నాకు స్టార్టింగ్ 20 రూపాయల నుంచి ఇస్తాండే, ఇప్పుడు 50 రూపాయలు ఏమో రేట్ అయ్యింది. చాలా బాగుంది. చాలా మంచిగా ఇస్తున్నాడు. టేస్ట్ మాత్రం ఓకే, బాగుందండి. థ్యాంక్ యూ సార్. 10 గంటల వరకు వస్తా అంటారు. హిందూలో వాకాన్లు వేసుకొని టైం ఏంపా ఫోన్ ఉన్నాపా వస్తానమ్మా అంటారు. మంగళూరులో టైం పాస్ కి కమ్ముగా ఉంటుంది. టైం పాస్ కి వస్తుంది 10 గంటల వరకు. 10 గంటలు ఫోన్ చేసి వస్తారు. లేదు లేదు రండి 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 అని మేమంటారు. అంతే కదా. ఫ్రెండ్స్, అడ్రస్ ఇంకొకసారి చెప్పేస్తాను, చూసేయండి. పరిగి మండలం కొడగనహల్లి. ఇక్కడ కొడగనహల్లిలో సచివాలయం పక్కనే చేస్తూ ఉంటారు. బారా మసాలా బేల్పూరి విత్ టమోటా మసాలా చాలా చాలా అయితే బాగున్నాయి. అందరూ ఇక్కడ ట్రై చేయండి. బిదిరప్ప బారా మసాలా, కొడిగేపల్లి పంచాయతీ, గ్రామ పంచాయతీ ఆపోజిట్. మీకు ఈ వీడియో గారు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిదిరప్ప చెప్పినాం కదా, బిదిరప్ప నంబర్ కూడా స్క్రీన్ పైన ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.